హాయ్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను ఈరోజు మా అమ్మగారి రెసిపీ తీసుకొని. ఈరోజు మా అమ్మగారి రెసిపీలో మీతో నేను షేర్ చేస్తున్నానండి ఉసిరికాయ పచ్చడి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. ఈరోజు మీకు నేను కేజీ ఉసిరికాయ పచ్చడి నేను పెట్టి చూపెడుతున్నానండి. దీనికోసం సపరేట్‌గా నేను కొన్ని కేజీ ఉసిరికాయలని సపరేట్‌గా తీసుకొని మంచిగా ఇక్కడ కడిగి నేను పెట్టుకున్నాను. కడిగిన తర్వాత ఈ ఉసిరికాయలన్నిటిని మంచిగా ఒక క్లాత్ పైన ఇప్పుడు నేను పేర్చుకుంటున్నాను. పేర్చుకున్న తర్వాత ఏంటంటే ఉసిరికాయలు తడి లేకుండా మంచిగా ఇప్పుడు మనం ఈ ఉసిరికాయలన్నిటిని మంచిగా ఒక్కొక్కటి చేసుకుంటూ మంచిగా తుడుచుకుందామండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉసిరికాయలు ఉంటాయి కదా, ఒక్కొక్కటి ఉసిరికాయలని మంచిగా క్లాత్ తడి లేకుండా మంచిగా దీన్ని తుడుచుకొని కొద్దిసేపు దీన్ని నార్మల్గా మనం ఫ్యాన్ కింద అయినా రూమ్ టెంపరేచర్లో దీన్ని మంచిగా కొద్దిగా ఆరపెట్టుకుందాము. తడి లేకుండా మంచిగా దీన్ని మనం ఆరపెట్టుకోవాలండి. ఉసిరికాయలని ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఆరబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టానండి. ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ ఒక టీ స్పూన్ అంత మెంతుల్ని ఫ్రై చేశాను. మెంతులు కొద్దిగా త్వరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్రని కూడా వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొద్ది త్వరగా ఫ్రై చేసుకుందాం. జీలకర్ర మెంతులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే 2 టేబుల్ స్పూన్ అంతా నేను ఆవాలు ఉంటాయి కదా, 2 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకొని కొద్దిగా దీన్ని ఫ్రై చేసుకుందాం. ఆవాలు ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యే అవసరం లేదండి, కొద్దిగా నార్మల్గా ఫ్రై అవుతే చాలు. ఆవాలు మెంతులు జీలకర్ర ఇక్కడ మంచిగా ఫ్రై అయింది. నేను సపరేట్ ప్లేట్లో తీసుకొని దీన్ని చల్లార్చుకున్న తర్వాత దీన్ని మనం పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి రూమ్ టెంపరేచర్లో ఉసిరికాయలు తడి లేకుండా మంచిగా ఆరిపోయిందండి. ఆరిపోయిన ఉసిరికాయలని ఇప్పుడు నేను ఏంటంటే చాకుతో ఇక్కడ ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇక్కడ 2 ఘాట్ల కింద పెట్టుకుంటున్నానండి. ఇలా ఏంటంటే ఘాట్లు పెట్టుకుంటే ఆయిల్లో కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఇంకా మసాలాలు ఉంటాయి కదా, ఉసిరికాయల్లో మసాలాలు కూడా మంచిగా ఇక్కడ పడతాయండి. చూసారా, 2 ఘాట్ల కిందకి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కొద్దిగా మంచిగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే 1/2 కేజీ ఉసిరికాయలు కాబట్టి 250 గ్రామ్స్ వరకు నేను ఆయిల్ యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఆరబెట్టిన ఉసిరికాయల్ని ఒక్కొక్కటి చేసుకుంటూ ప్యాన్లో మంచిగా పేర్చుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా మనం ఫ్రై చేసుకుందాం. ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం లేదండి. ఉసిరికాయలు మొత్తం కలర్ చేంజ్ అవ్వద్దండి, ఇంతవరకు మీకు ఫ్రై అవుతే చాలు. ఇక చూసారా, నేను స్పూన్తో మీకు చూపెడుతున్నాను కదా, ఇంత ఫ్రై అవుతే చాలు. ఇప్పుడు ఉసిరికాయలు అన్నిటిని మనం ఏంటంటే సపరేట్ గిన్నెలో నేను తీసుకుంటున్నాను కొద్ది చల్లార్చుకోవడానికి. రూమ్ టెంపరేచర్లో ఆవాలు జీలకర్ర మెంతులు చల్లగైన తర్వాత దీన్ని ఇప్పుడు పౌడర్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ప్రాసెస్లో ఏంటంటే ఇక్కడ మీకు చూపెడుతున్నాను. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి కదా, 250 గ్రామ్స్ ఇక్కడ నేను ఆయిల్లో ఇప్పుడు నేను తాలింపు పెట్టుకుంటున్నానండి. 1/2 కేజీ ఉసిరికాయలు కాబట్టి 250 గ్రామ్స్ ఆయిల్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు తాలింపులో జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసాను. ఇవి కొద్ది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. కరివేపాకు ఆవాలు జీలకర్ర కొద్ది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు మంచిగా ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ ఉంటుంది కదా, స్టవ్ ఫ్లేమ్ని ఇక్కడ మనం ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం ఇక్కడ పసుపు వేసుకుందాం. పసుపు ఇంగువ స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాతే మనకి వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ పసుపు ఇంకా ఇంగువ ఉంటుంది కదా, ఇంగువ పొడిని కూడా ఇక్కడ వేసి దీన్ని కూడా ఇప్పుడు మంచిగా మనం కొద్దిగా కలిపిన తర్వాత మొత్తం చల్లగైన తర్వాతనే మనం పచ్చడి ఉంటుంది కదా, మన ఉసిరికాయల్లో ఈ ఆయిల్ని కలపాలండి. ఇప్పుడు చూసారా, మంచిగా కలిపిన తర్వాత నేను చల్లార్చుకోవడానికి సైడ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో మీకు ఇక్కడ చూపెడుతున్నానండి. నేను ఇక్కడ 1/2 కేజీ ఉసిరికాయలకి 250 గ్రామ్స్ అంతా ఆయిల్ పడింది కదండి. 1/4 కిలో అంత ఆయిల్లో ఇప్పుడు నేను ఏంటంటే 50 గ్రామ్స్ అంతా కారం తీసుకున్నానండి. ఇంకా 40 గ్రామ్స్ అంతా ఉప్పు తీసుకున్నాను. నార్మల్గా ఏంటంటే ఉప్పు కారం సమానంగా ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే తర్వాత కొద్దిగా ఉప్పుని మనం అడ్జస్ట్ చేసుకోదు కాబట్టి ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ తగ్గించుకున్నానండి. 40 గ్రామ్స్ అంత ఉప్పు నేను ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లో వేసానండి. ఉప్పు కారం ఇంకా ఆవాలు జీలకర్ర మెంతులు పొడి చేసుకున్నాను కదా, ఇవన్నీ దీంట్లో వేసి మంచిగా ఇప్పుడు మనం మంచిగా కలుపుకుందాం. ఈ పొళ్ళన్నీ మంచిగా బైండింగ్ అయ్యేంత వరకు మంచిగా కలిపిన తర్వాత ఉసిరికాయలు ఆల్రెడీ ఘాటు పెట్టుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఈ ఉసిరికాయలను కూడా మనం దీంట్లో వేసి మంచిగా ఇప్పుడు మసాలాలన్నీ ఉసిరికాయల్లో పట్టేంత వరకు మంచిగా కలుపుదామండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఉసిరికాయల్లో మసాలాలన్నీ మంచిగా పట్టాయండి. ఉప్పు కారము ఆవాలు జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా, అది కూడా మంచిగా ఉసిరికాయలు పట్టిన తర్వాత ఆల్రెడీ నేను తాలింపు పెట్టుకున్నాను కదా, ఆ ఆయిల్ని ఇప్పుడు చల్లార్చుకున్న తర్వాత ఆ నూనెని కూడా దీంట్లో వేసి ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందామండి.
ఇప్పుడు నూనె వేసిన తర్వాత చూసారా ఉసిరికాయలు మంచిగా నేను ఇక్కడ కలిపానండి. కలిపిన తర్వాత ఇప్పుడు పైనుంచి కొన్ని వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు వేద్దాం. ఆల్రెడీ నేను తాలింపులో కూడా కొన్ని వెల్లుల్లిపాయలు వేసాను. ఇప్పుడు పైనుంచి కొన్ని వెల్లుల్లిపాయలు నేను ఇక్కడ వేసి దీన్ని కూడా మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాం. వెల్లుల్లిపాయలు వేసి ఇవన్నీ మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే కొద్దిగా నిమ్మకాయ రసం ఉంటుంది కదా, నిమ్మకాయ రసం వేద్దామండి. అర కేజీ ఉసిరికాయలు కాబట్టి ఇక్కడ నేనేంటంటే 4 నిమ్మకాయలు ఉంటాయి కదండీ చిన్నవి. 4 నిమ్మకాయల రసాన్ని నేను ఇక్కడ ఏసాను. ఒకవేళ పెద్దగా ఉంటే మీరు 2 కూడా ఎయొచ్చండి. నిమ్మకాయ రసం ఏసిన తర్వాత ఇవన్నిటిని మంచిగా ఇప్పుడు మనం కలిపి ఒక 3 డేస్ వరకు మంచిగా ఊరపెట్టుకుందామండి దీన్ని. ఇప్పుడు ఒక 3 రోజుల తర్వాత ఈ ఉసిరికాయలు మంచిగా మసాలాలన్నీ ఉసిరికాయలు మంచిగా పట్టి మంచిగా ఊరిపోతుందండి. ఒకవేళ 3 డేస్ తర్వాత మీకు కొద్దిగా సాల్ట్ ఒకవేళ తక్కువగా కనిపిస్తే మీరు బ్యాలెన్స్ కూడా చేసుకోవచ్చండి. ఇదేనండి ఈరోజు మా అమ్మగారి రెసిపీలో వింటర్ స్పెషల్ ఉసిరికాయ పచ్చడి మీతో షేర్ చేశాను. ఒకవేళ మా అమ్మగారి రెసిపీస్ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్‌గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్‌కి కూడా మీరు షేర్ చేయండి. ఒకవేళ మా అమ్మగారి రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఫర్దర్‌గా మళ్ళీ మీకు మా అమ్మగారి రెసిపీస్‌ని నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసమండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.